హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో మొన్న సండే రోజున తీసిందండి. ఇంకా నేను మా వారు మా పిల్లలిద్దరూ కలిసి పార్క్ వెళ్దారని చెప్పి అయితే వెళ్తే అక్కడ మాల్కి అయితే వెళ్ళామండి. అనుకోకుండా వెళ్ళడం అయితే జరిగింది మాల్కి. ఇంకా లోన్కి అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే టాప్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. 500కి 2 టాప్స్ 1+1 ఆఫర్ అనేది అయితే పెట్టారు. చాలా బాగున్నాయి టాప్స్. ఇంకా అంతే కదండి, అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కార్ అనమాట. అందులో ఎక్కిచ్చేసి 2 రౌండ్స్ వేపిస్తున్నారు. ఇంకా మా పాప బాబు చూసాక ఇంకా ఆగుతారండి, కారు ఎక్కకుండా. ఎక్కుతామని చెప్పి చాలా టార్చర్ చేసేసారనమాట. ఇంకా వాళ్ళకి ఇష్టమైంది మనం చెయ్యాలి కదా అని చెప్పి మా వారు డ్రెస్ కొన్నాక తర్వాత ఎక్కిస్తానని చెప్పి అయితే 5th ఫ్లోర్కి అయితే తీసుకువెళ్ళారనమాట. ఇంకా మా పాపకి అయితే ఓ బ్యాగ్ అయితే తగిలిచ్చేసారు. ఏమేమి కొంటారో అని చెప్పి మేము అక్కడికి వెళ్ళి చూస్తే కాస్ట్ చూసి అయితే ఆశ్చర్యపోయాం అనమాట. ఇంకా మా బాబు అయితే షూ అయితే చూసారు. ఆ షూ తీసేసుకుంటానని చెప్పి అయితే ఆ బ్యాగ్లో అయితే వేసేస్తున్నాడు. ఇక్కడ ఈ పాప చూసారండి, ఎంత క్యూట్గా ఎంత బాగుందో. నేను వీడియో తీస్తున్నానని చెప్పి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా ఉన్నారు, వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా పాప బాబుకి నైట్ డ్రెస్ తీసుకుంటారంటే కుదరలేదండి, బాగాలేదని చెప్పి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడికి వచ్చేసాక ఇంకా కారు ఎక్కేదాకా ఊరుకోలేదనమాట మా పాప. ఇంకా వెనకమాల కనిపిస్తున్నారు కదా, రిమోట్తో అయితే ఎదురు తీసుకొస్తున్నారు. అలా 2 రౌండ్స్ వేసారండి. 2 రౌండ్స్కి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. పాప బాబు అయితే ఎక్కారనమాట. ఇంకా మా పాప ఎక్కిన కార్ అయితే బ్యాటరీ లో అంటండి, కొంచెం ఎదురుగా రాగానే ఆగిపోయింది. ఫుల్ అయిన బ్యాటరీ తీసుకున్న ఆవిడ గవగా వచ్చేసి అయితే ఆ బ్యాటరీ అయితే చూసారా ఎంత చిటుకులో మార్చేశారు. మనకైతే కుదరదు అనమాట, ఎందుకనంటే వాళ్ళు డైలీ చేస్తారు కాబట్టి, అలవాటు కాబట్టి చాలా ఈజీగా బ్యాటరీ అయితే మార్చేశారు. ఇప్పుడు ఆ తీసేసిన బ్యాటరీ ఫుల్ చేసి మళ్ళీ ఇంకో కార్కి అయితే ఫిక్స్ చేస్తారనమాట. కానీ చాలా బాగుందని పిల్లల్ని బయటకు తీసుకొస్తారు కదా, వాళ్ళందరూ భలే ఇక్కడ రాగానే ఈ కార్ ఎక్కేయాల్సిందే అంటున్నారు. వాళ్ళ షాప్లో ఏం కొంటున్నారో ఏమో తెలియదు కానండి, ఈ కార్కి మట్టుకి బాగా డిమాండ్ ఉందని అయితే చెప్పగలను ఆ షాప్లో. బ్యాటరీ అయితే మార్చేసారు. ఇంకా మా బాబు అయితే కూర్చుందండి, వెళ్ళడానికి జూయమని అయితే పోనిచ్చేస్తుంది. మా బాబు రాలేదు, వెనకమాలే ఉన్నాడు, రెడ్ కార్లో ఉన్నారు, కనిపిస్తున్నారు కదండి మా బాబు. కొంచెం ఎదరగా తీసుకెళ్ళి అలా రౌండ్ ఇలా తిప్పుకొస్తున్నారండి. ఇంక వీడు చూసాడండి, అలా తోలుకుంటూ వచ్చేస్తున్నాడు. రెడ్ కార్ కావాలనే అన్నాడు. ఇంకే కారు ఎక్కడంట, ముందేమో బైక్ తీసుకున్నాడు, బైక్ వద్దనుకున్నాడు ఏమో, మళ్ళీ రెడ్ కార్లో ఈడే ఫోన్ ఇస్తున్నట్టు ఫీలింగ్ ఇస్తున్నాడు కార్ ఎక్కేసేసి. షాపింగ్ అని వెళ్ళామండి, కానీ షాపింగ్ ఏమీ చేయలేదు. కానీ వీళ్ళనైతే సంతోషంగా ఈ కార్ ఎక్కిచ్చి అయితే తిప్పామన్న ఆనందం అయితే కలిగిందనమాట. ఇంకా మా బుడ్డి చూసారండి, ఎంత ఆనందంగా వచ్చేస్తుందో కారు తోలుకుంటా. వెనకమాల వాడైతే చెప్పలేమన్నమాట సంతోషానికి. ఇంకా మా వారైతే మా బుడ్డోడు వెనకమాలే నడుచుకుంటూ వస్తున్నారు. ఎందుకు బాబు ఒకసారి కూర్చుంటే వాళ్ళే తిప్పుకొని తీసుకొస్తారంటే వినట్లేదనమాట. బుడ్డోడు ఏదో కారు తోలేస్తున్నట్టు, వాడు ఏదో మనుషుల మీదకి వెళ్ళిపోయినట్టుగా, ఈ వెనకమాల ఉండి ఏదో ఆపుతున్నట్టుగా వాడు వెనకమాలే తిరుగుతున్నారు. ఆగమన్నా కానీ ఆగట్లేదు. ఇంకా మా బుడ్డమ్మాయి రౌండ్స్ అయిపోయినాయో లేదో చూడాలండి. ఇంకా మళ్ళీ అటు వెళ్తుందంటే ఇంకో 2వ రౌండ్ అనమాట. మళ్ళీ అటు తిరిగి ఇటు వచ్చేస్తే రౌండ్స్ పూర్తి అయిపోయినట్టేనండి. ఈ మాల్కి నేను రావడం ఫస్ట్ టైం అండి, చాలా బాగుంది. కానీ కిడ్స్ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి, కానీ హై కాస్ట్ ఉన్నాయండి బాబు బాగా. ఇంకా మా బుడ్డి బాబు కూడా ఇంకో రౌండ్ వేసి వస్తే ఈ కార్ రౌండ్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇటు చూసారండి, కార్ తిప్పేస్తున్నాడు అనమాట. ఈడే తోలినంత ఫీలింగ్ ఇచ్చేస్తున్నాడు. వీడికి తెలియదు అక్కడ రిమోట్తో వాళ్ళు తీసుకెళ్తున్నారని. పాపం ఆ స్టీరింగ్ చచ్చిపోయింది వీడి చేతిలో అయితే. మామూలుగా తిప్పేయట్లేదండి, ఆ స్టీరింగ్ చూడండి ఎలా తిప్పేస్తున్నాడు. కారు ఈడి చేతిలోనే పొడైపోద్దేమోనని భయం వేసిపోతుంది అసలు. మా పాప అయితే వచ్చేస్తుందండి, కార్ దిగే టైం అయితే వచ్చేసింది మా పాపకి. ఇంకా బాబుని వదిలేసాడు మా వారు, మా పాప వెనకమాల వస్తున్నారనమాట. ఏంటి కారు స్టోరీయే చెప్తున్నాను అనుకోమాకండి. మనం ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా మన పిల్లల్లో కొంచెం చిరునవ్వు కొంచెం ఆనందం చూస్తే మనకి చాలా హ్యాపీ అనిపించింది కదండి. మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం అన్నమాట. అందుకనే మీలో ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్తో బయటకు వెళ్ళినప్పుడు మన కిడ్స్ ఏదన్నా అడిగితే అది చేయకుండా ఎవరు ఉండరండి. ఎందుకనంటే వాళ్ళ ఆనందం కోసం ఏదైనా చేస్తారు. అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సౌజన్య లాగ్స్ అండ్ షార్ట్స్ నా ఛానల్ నేమ్ వచ్చి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా మా బాబు అయితే దిగే టైం వచ్చేసింది, పాప అయితే దిగేసేసింది, కార్ దిగేసేసి వాళ్ళ తమ్ముడికి అయితే ఎదురొచ్చేసింది అనమాట. ఇంక ఇటు దిగేలాగైతే కనపట్లేదు, ఇంకా వెళ్తున్నాడు అనమాట. స్టీరింగ్ తిప్పుకుంటా వెనక్కి వెళ్ళాలి ఎదరికి వెళ్ళాలి అనుకుంటా. ఇంకా అక్కడి నుంచి అయితే అక్కడ మనం కాయిన్స్ పెడితే ఇలా డ్రింక్స్ అయితే వస్తాయి కదా, అవి పనిచేయట్లేదని చెప్పి వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చేసారు. ఎందుకనంటే కొంచెం వర్షం పడుతుందండి బయట, బాగా జలుబు చేసేసిద్దేనైతే మేమైతే ఏమీ ఒప్పించలేదు. ఈ బాబు చూసా బైక్ మీద ఎంత బాగున్నాడో. ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా బయటకు వచ్చాక బయట ఏంటి ఏరోప్లేన్ ఉంది, ఇంకా బయట పిల్లలు ఆడుకోవడానికి ఏరోప్లేన్ ఉంది. ఇంకా చాలా పెట్టారండి ఆడుకోవడానికి, బయట ప్లేస్ బాగుంది కదా, యాప్ చెట్టు చాలా బాగుంది అనిపించింది. ఇంకా చూసారా బయట నుంచి మాల్ అంతా ఒకసారి యాప్ చెట్టు కూడా చాలా బాగుందని చెప్పి అయితే వీడియో అయితే తీశాను.
నైట్ టైం కదండి, లైటింగ్ ఫోకస్ బాగా చెట్టు మీద బాగా పడింది, నీట్గా పడింది అనమాట. చూసారా ఎంత పెద్ద మాల అనమాట. ఇంకొంచెం బయటకు వచ్చేసాక చూసారా ఏరోప్లేన్ అంటండి, 70 రూపీస్ అంట. ఇంక ఇక్కడికి వచ్చాక ఇది కూడా ఎక్కకుండా ఉంటారా, ఇంకా ఇది కూడా ఎక్కిచ్చేసామన్నమాట.